తెలిపారు. మృతి చెందిన విద్యార్థినికి నివాళులర్పించారు. విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చాలాసేపు గేటు వద్దే వారు నిరీక్షించారు. వారిని లోపలికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. IIIT అధికారులు చెబితేనే పంపిస్తామన్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తాము గొడవ చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. తమ బిడ్డ వస్తువులను తీసుకువెళ్లడానికి వచ్చామని తెలిపారు. IIIT అధికారులు స్పందించడం లేదంటూ తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్ తో పాటు సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇక్కడ బయటే ఇంత పోరాడుతున్నాం, కనీసం మేనేజ్మెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం, ఇదిగో అదిగో అని మాకు చెప్పారే తప్ప ఇప్పటిదాకా వాళ్ళు దిగిరాలేదు, చేయలేదు. పైగా మేమేమో గొడవలు చేస్తామని వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుని మమ్మల్ని ఆపేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా అసలు మాకేమి సమాధానం చెప్పలేదు. మేనేజ్మెంట్ మాకేం చెప్పకుండా వాళ్ళ లోపలే ఉంది. ఇంకా ఎంతసేపు ఇలాగా ఆపుతారో వాళ్ళకే తెలియాలి. వీసీ సార్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, ఆయన చెప్తారు అని చెప్పారు. ఇప్పుడు దాకా వీసీ సార్ బయటకు రాలేదు. క్యాండిల్ లైట్ కన్నా మమ్మల్ని అలౌ చేయండి, పిల్లలందరూ ర్యాలీ చేస్తున్నారంటే కూడా దానికి అలౌ చేయలేదు. పైగా మేము ఎక్కడో గొడవ చేస్తామని చెప్పి పోలీస్ సెక్యూరిటీ పెట్టుకున్నారు తప్ప మాకేమీ ఆన్సర్ చేయట్లేదండి. ఇలా వదిలేశారు మమ్మల్ని, అంతే. ఏ ఆన్సర్ చేయకుండా మమ్మల్ని వదిలేశారు.